బాబుకి ఇప్పుడు అంటే అప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లంకి ఇప్పుడు వాడికి పోలియో డ్రాప్స్ అవి అంత ప్రాపర్ మా బాబు ఫాలో అప్ చేస్తారు పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే మనకి ఆ అవేర్నెస్ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు చాలా మంది డెఫినెట్గా ఉంటుంది చాలా మంది ఏమనుకుంటారంటే కొన్ని డిసీజెస్ జెనెటిక్ అండి, కొన్ని డిసీజెస్ జెనెటిక్ కాదు. చాలామంది ముఖ్యంగా మన తెలుగు కుటుంబాల్లో ఇప్పుడు ఆడపిల్లకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే అబ్బాయికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా జెనెటిక్ కాని వాటికి కూడా వాళ్ళకి అట్రిబ్యూట్ చేస్తారనమాట. సో దానివల్ల చాలామందికి అపోహలు ఎక్కువ ఉంటాయి. అలా ఏం లేదండి, మా బాబు పర్ఫెక్ట్లీ నార్మల్. అండ్ చాలా మంది కంటే నాకు తెలిసి 100 మంది పరుగు పోటీ పెడితే మా వాడే ఫస్ట్ ఉంటాడండి పారిపోవటంలో. తెలివితేటలు కూడా వాడు చాలా ఇదండి. మీరు ఏమనుకోకపోతే నా మనసులో ఉన్నది ఒక చిన్న డౌట్ అడుగుతాను. అంటే ఈ కండిషన్ మీకు మ్యారేజ్కి అడ్డం రాలేదండి? అంటే మీ అత్తగారి తరఫు నుంచి కానీ లేకపోతే మీ కాబోయే హస్బెండ్ తరఫు నుంచి కానీ? నా దృష్టిలో మా హస్బెండ్ గొప్ప వ్యక్తినండి. అండ్ వీ బోత్ అండర్స్టాండ్ ఈచ్ అదర్. నాకు సివిల్స్ అంటే 2008 నుంచి ఈ రోజు వరకు, అంటే సివిల్స్ పాస్ అయింది నేను 2005లో, కానీ 2008 నుంచి ఈ రోజు వరకు నేను డిజేబుల్డ్ అనేది నాకు ఎప్పుడు గుర్తు కూడా రాలేదు. నాకు అసలు థాట్ కూడా రావట్లేదు. కానీ అంతకుముందు లైఫ్ మొత్తం రోజు గుర్తొచ్చేది. అండ్ మా హస్బెండ్కి నాకు మధ్య అసలు ఆ థాట్ నేను అయోట కొంచెం కూడా లేదు, తెలియదండి, అసలు గుర్తు కూడా రావట్లేదు. అండ్ ఇప్పుడు మా స్టూడెంట్స్ నాకు అసలు గుర్తు కూడా రానివ్వండి. అది నేను కళ్ళు మూసుకుంటే మ్యామ్ పడుకుంది, కళ్ళు తెరంగానే మ్యామ్ టీ తాగుతారా, మంచిగా తాగుతారా అని అడిగేవాళ్ళే. కానీ నాకు గుర్తు కూడా రాకపోవడానికి కారణం ఆల్మోస్ట్ మా పిల్లలేనండి. దిల్ నెవర్ మేక్ మీ టు ఫీల్ దట్. అది నా అదృష్టం అని చెప్పాలి. అందుకనే నేను ఇంకా ఇలా ఉన్నానేమో. బట్ స్టిల్ నెవర్ ఎవర్ అసలు నేను డిసెబిలిటీ అని ఇప్పుడు అనుకోవట్లేదు. అండ్ ఈరోజు నాకు లైఫ్లో ప్రతి క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఉంటుందండి. నేను ఎందుకు ఇక్కడ ఇలా కూర్చుండిపోయాను అనేదానికి నాకు ఆన్సర్ దొరికింది. నేను కనుక బాగా నడిచి యాక్టివ్గా ఉంటే, చెప్పాను కదా మా కుటుంబాల్లో అందరూ యూఎస్ వెళ్ళారని, నేను కూడా ఖచ్చితంగా యూఎస్ వెళ్ళేదాన్ని. అక్కడ ఏదో డాలర్లు సంపాదించుకుంటూ అదే లైఫ్ అనుకునేదాన్ని. దేవుడు అంటే డెస్టినీ నన్ను ఇలా కట్టిపడేసింది. అంటే నేను ఇక్కడ నాకు ఒక పని ఉంది, దానికోసం ఉన్నాను. నాకు ఆన్సర్ తెలిసిపోయిందండి. లైఫ్ ఈజ్ ఎ మిరాకిల్. నా లైఫ్లో కనీసం ఒక 10-20 మిరాకిల్స్ జరిగాయి అని వీడియో ముందు చెప్పలేను. కానీ నా లైఫ్లో ప్రతి క్వశ్చన్కి జరిగిన ప్రతిదానికి తర్వాత నాకు ఒక ఆన్సర్ దొరుకుతూనే వచ్చిందండి. సో నేను ఎందుకు నడవలేకుండా అయ్యానని నాకు ఇప్పుడు సమాధానం తెలుసు. నేను అండ్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ వీక్. నేను ఈరోజు దేనిలో కూడా వీక్ కాదండి, నేను అనుకోను. అండ్ మా హస్బెండ్ నెవర్ ఆ కాంటెక్స్లో మా ఇద్దరికి ఎప్పుడు గొడవ రాలేదు. ఎప్పుడు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక చాలా విషయాలు అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అది రాకపోతే కాదు కదా, నేను ఎంత తప్పదు. మా ఇద్దరి విషయంలో ఆ థాట్ కూడా రాదు మాకు. అండ్ హీ విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మీ నా అచీవ్మెంట్స్ చూసి. ఆ థాట్ రాదు, అసలు లేదు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాను. మా అబ్బాయి అండ్ హీఈస్ ఒక 1 వీక్ బ్యాక్ నాకు ఫోన్ చేశాడండి. బేసికల్గా సాటర్డే సండే నాతో ఉంటాడు, వీక్ డేస్లో మా మదర్ దగ్గర ఉంటాడు. ఓకే. ఫోన్ చేస్తే ఆ రోజు ఆ క్షణంలో నా దగ్గర ఎవరు లేరు. అమ్మ ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఉన్నాను ఇంట్లో, ఇప్పుడే ఇంటికి వచ్చాను అన్నాను అనమాట. అంటే అందరిని అడిగాడు, ఆ మామ లేడా, ఈ మామ లేడా, అక్క లేదా అని. ఎవ్వరు లేరు, ఈరోజు నేను ఒక్కదాన్నే ఉన్నాను అన్నాను. అమ్మ నువ్వు ఒక్కదానివి ఎట్లా వేసుకుంటావు లైటు, నువ్వు ఒక్కదాన్ని ఎలా బాత్రూంలోకి వెళ్తావు? నేను అమ్మమ్మ ఫోన్ పెట్టి నేను అర్జెంట్గా క్యాబ్ బుక్ చేయి అమ్మ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి రాత్రి 8:30 అప్పుడు వాడు టెన్షన్ పడుతున్నాడు అన్నమాట నా గురించి. ఈజ్ 5 years old, 2013లో పుట్టాడు. అంటే ఐఎమ్ రియల్లీ ఏం చెప్పాలో కూడా ఒక్క సెకండ్ నాకు అర్థం కాలేదు. మా అబ్బాయి 5 ఏళ్ళ అబ్బాయి నన్ను అంత బాగా అర్థం చేసుకున్నాడని. మన వాళ్ళని మనం పెంచే విధానం, మనం మనుషులతో మూవ్ అయ్యే విధానం జనరల్గా మనకు చాలా సహాయం చేస్తుందని నేను నమ్ముతానండి. అండ్ అట్ ద సేమ్ టైం నేను చాలాసార్లు కొన్నిసార్లు అబ్జర్వ్ కూడా చేస్తాను. చాలామంది నాకు తెలియదు అనుకుంటారు, కానీ నేను చూస్తే కొంచెం అమాయకంగా ఉంటాను. కానీ అలా ఏం లేదు, నాకు అన్నీ తెలుసు. ఎదుటి వాళ్ళు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తూ నా గురించి ఏం ఆలోచిస్తారు, ఎవ్రీథింగ్
ఐ కెన్ ఇమాజిన్ అండి, నాకు తెలుస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఒకసారి పబ్లిక్ లైఫ్ వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, విమర్శలు ఉంటాయి. అండ్ ఇన్ కేస్ నేను మంచి చేసినా కానీ అర్థం చేసుకోకపోయే వాళ్ళు ఉంటారు. అండ్ ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఇన్ఫ్యాక్ట్ ఐ లవ్ క్రిటిసిజం అండి. నన్ను ఏమైనా క్రిటిసైజ్ చేస్తే నేను ఇంకా ఎక్కువ ఆలోచించి నేను ఇంకా డెవలప్ అవుతుంటాను. సో ఐ డోంట్ ఫీల్ బ్యాడ్. అండ్ నాకు ఇంకొకటండి, నాకు చాలాసార్లు క్వశ్చన్ వస్తుంది అనమాట. నేను హ్యాపీగా జాబ్ చేసుకుంటూ రోజుకు ఒక సినిమా చూస్తూ ఈవినింగ్ ఇంట్లో హోమ్ థియేటర్ పెట్టుకుని ఏసీలో నిద్రపోయి ఎందుకు నేను వేరే లైఫ్ ఎందుకు చూస్ చేసుకుంటున్నాను అనే క్వశ్చన్ నాకు అప్పుడప్పుడు వస్తుంది. దానికి సమాధానం కూడా నాకు తెలుసు. నెక్స్ట్ ఒక 40 years తర్వాత, ఓ 30 years తర్వాత ఖచ్చితంగా లాస్ట్ డే ఆఫ్ మై లైఫ్ నాకు ఒక క్వశ్చన్ వస్తుంది. నేనేంటి, ఏం చేయాలనుకున్నాను, ఏం చేశాను అని. నేను అందరిలాగా వెళ్ళిపోవాలనుకోవట్లేదు. ఎండ్ డే అని అందరికి వస్తుంది, డే అనేది అందరికి వస్తుంది. నా లక్ష్యాలు నెరవేర్చుకుని హ్యాపీగా చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఏం కావాలో కూడా నాకు తెలుసు. దానికోసమే నా పోరాటం అండి.